హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ కొత్త వీడియోతో మీ ముందు వచ్చేసా. వీడియో ఏంటి అంటే ఓలా బండి బుక్ చేసిన అనమాట, ఓలా S1 Gen 2. ఇట్స్ బీన్ లాంగ్ మంత్స్ అనమాట. నాకు ఇంకా డెలివరీ కాలే. అట్లీస్ట్ 4 months బ్యాక్ బుక్ చేసిన బండి, బట్ ఇంకా అది రాలేదు, వెయిటింగ్ ప్రాసెస్లో ఉండే. ఫైనలీ ఇవాళ నాకు డెలివరీ కాల్ వచ్చేసింది బండి కోసం. సో నేను ఇవాళ అయితే ఓలా సెంటర్కి వెళ్ళి బండి పికప్ చేసుకుంటున్నా. సో బుక్ చేసుకున్నాక నేను ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేసిన అండ్ బండి కోసం ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఓలా కొనాలనుకుంటే కనుక ఈ వీడియోని చూసి అయితే కొనుక్కోండి. టెస్ట్ డ్రైవ్ చేసేసి నేను ఒక్కొక్క డీటెయిల్ రివ్యూ అనేది మీకు ఇస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు ఓలా బండి పిక్ చేసుకోవడానికి మనం షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనలీ మనమైతే వచ్చేసినాం ఓలా షోరూమ్కి. బండ్లన్నీ ఇవాళనే ట్రాన్స్పోర్ట్లో వచ్చాయన్నమాట, అందుకోసం నాకు కాల్ వచ్చింది. ఈ బండ్లలో ఒకటి నా బండి, చూద్దాం ఏ బండి నాది ఉంటుందో. మనకి ఆల్రెడీ బండి డిఫాల్ట్గానే మన పేరు మీద వస్తుందంట. ఒకసారి రెడ్ క్లిక్ చేసి చూద్దాం. చూద్దాం నా పేరు వస్తుందా. ఇది కూడా నా బండి కాదు, మనమే చెక్ చేసుకుంటాం. ప్లీజ్ నాది ఉండొద్దు. నా బండి ఎందుకు ఉండొద్దు అనుకున్నా అంటే, ఎందుకంటే నా బండికి చాలా డస్ట్ ఉంది. మొత్తం 4 months బయట పెట్టిరంట, అస్సలు మెయింటైన్ చేయలేదు, అట్లీస్ట్ క్లీన్ చేసన్నా బయట పెట్టలేదు. దిస్ వాజ్ మై ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బండి కవర్ కూడా చాలా పాతగా అయిపోయింది. ఇన్ డీటెయిల్ నేను కస్టమర్ కేర్ తోటి ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసినా మీకు ముందు వీడియోలో ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. చూద్దాం బండి కండిషన్ ఎలా ఉంటుందో. మనకు బ్యాక్ సీట్లో అయితే ఛార్జర్, టెంపవరీ నంబర్ ప్లేట్ అండ్ టూల్ కిట్స్ అయితే వచ్చాయి. మిర్రర్స్ అయితే ఉన్నాయి, కిట్, సేఫ్టీ కిట్, చార్జర్, నార్మల్ చార్జర్. సో ఫైనలీ నేను బండి అయితే తెచ్చేసుకున్నాను అనమాట. టెస్ట్ డ్రైవ్ కూడా చేసినాను బండి తెచ్చినాక, ఫస్ట్ డ్రైవ్. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏందనేది నేను చూపిస్తాను. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు బుక్ ఓలా, మీరైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కస్టమర్ సపోర్ట్ అయితే అవుట్ ఆఫ్ 100 ఐ కెన్ గివ్ 0. సో నన్ ఆఫ్ కాల్స్, చాట్స్, ఈమెయిల్స్ అనేవి మీకు అస్సలు రెస్పాన్స్ అయితే ఇవ్వరు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్ మీరు ఒకవేళ సెంటర్కి వెళ్తే అక్కడ ఇష్యూ ఏందనేది మీరు వెరిఫై చేయగలుగుతారు, ఎక్కడ ఏ స్టేజ్లో మీ బండి ఉందనేది తెలుసుకోగలుగుతారు. ఒకసారి నా ఫోన్లో కూడా చూపిస్తాను అనమాట, ఎన్ని టికెట్స్ రేస్ చేసినా, చాట్స్ ఎన్ని చేసినాను, కాల్స్ ఎన్ని చేసినాను. ఒకవేళ మీరు కస్టమర్ సర్వీస్కి కాల్ చేస్తే కనుక ఆటోమేటెడ్ డైలర్ అయితే వస్తుంది, అంటే 1 కనెక్ట్ చేయండి, 2 కనెక్ట్ చేస్తే ఇది వస్తుంది అని చెప్పేసి. బట్ కాల్ బ్యాక్ అయితే జీవితంలో మీకు రాదు ఓలా నుంచి. ఒకవేళ నేను చేసినాను వితిన్ 4 monthsలో నాకు ఒకటేసారి కాల్ బ్యాక్ వచ్చిందనమాట. 4 months నుంచి నేను ట్రై చేసినాను కాల్ చేయడానికి, బట్ ఒకటేసారి కాల్ అయితే వచ్చింది నాకు. అది కూడా, సార్ మీ ఇష్యూ అయితే నా దగ్గరకు వచ్చేసింది, బట్ మా కన్సర్న్ టీమ్ మీకు రీచ్ అవుతుంది అని చెప్తారు, కానీ మళ్ళీ రీచ్ గారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ ఇన్ ఓలా. నో చాట్ రెస్పాన్స్, నో కాల్ రెస్పాన్స్ అండ్ నో ఈమెయిల్ రెస్పాన్స్. ఈమెయిల్ రెస్పాన్స్ ఉంటుంది, అది కూడా ఆటోమేటెడ్ ఈమెయిల్. సో ఇట్స్ డైరెక్ట్ యూ గో అండ్ బై విత్ ద డీలర్ ఇట్ సెల్ఫ్, సో దట్ మీకు ఏంది అనేది ఏ ఇష్యూస్ కాకుండా వాళ్ళే చూసుకుంటారు. బండి తెచ్చుకునే ముందటి వరకు ఇష్యూస్ అయితే ఇవి. ఓలా బండి రివ్యూస్ చాలా బాగున్నాయి కంపేర్ టు అదర్ బైక్స్. దీంట్లో స్పెసిఫికేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. సో నేను ఏంటంటే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయని నేను మీకు చూపిస్తాను. బిఫోర్ బుకింగ్ రివ్యూ అయితే ఐ కెన్ గివ్ 0. ఇట్స్ బెస్ట్ యూ బై విత్ ద డీలర్. నేను చాట్స్, కాల్స్, ఈమెయిల్స్ ఏమేమి చేసినానో కూడా చూపిస్తాను మీకు. ఓ నేనైతే ఇప్పుడు ఓలా యాప్ ఓపెన్ చేశాను. ఈ ఓలా యాప్లో చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఆప్షన్ వెళ్ళాను. ఎలక్ట్రిక్ ఆప్షన్లో మనం బండి బుకింగ్ అనేది చూపిస్తుంటుంది. ఇదిగోండి, స్టార్టింగ్ నేను ఒకసారి పేమెంట్ చేసినాను, మళ్ళీ వద్దనుకొని క్యాన్సిల్ చేసుకున్నాను. తర్వాత ఇంకొకటి అయితే పర్చేస్ చేశాను 25th March 2024. ఇంకోండి ఇప్పుడైతే డెలివరీ చూపిస్తుంది కాబట్టి ఇది ఏం చూపిస్తుంది. ఇదిగోండి, కంగ్రాట్స్ యువర్ స్కూటర్ ఈజ్ డెలివర్డ్ అని చెప్పేసి 3rd July అయితే నాకు డెలివరీ అయ్యింది. ఇదిగోండి, నాకు ఇక్కడ స్టార్టింగ్ ప్రాసెస్లో ఉండే స్కూటర్ రిజిస్ట్రేషన్ ఈజ్ డన్, బట్ డెలివరీ దగ్గర ఆగిపోయిన ఉండే. సో నేను మీకు ఒకసారి టికెట్స్ అనేది చూపిస్తాను. నేను వ్యూ, ఇదిగోండి గెట్ హెల్ప్ మీద గెట్ హెల్ప్ అని ఉంది కదా, ఈ గెట్ హెల్ప్ దగ్గర మై టికెట్స్ కొట్టి చూపిస్తున్నాను. పాస్ టికెట్స్, ఇవ్వండి చాట్ చూడండి, హాయ్ పృథ్వీ అని చెప్పేసి సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఉంటుంది. ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ ఇష్యూ అని చెప్పిన
ఫక్ ఆఫ్ దిస్ సర్వీసెస్ బుల్షిట్, నో రెస్పాన్స్ ఫ్రమ్ కస్టమర్ సర్వీస్ అని అయితే నేను పెట్టినాను. ఇవ్వండి, రెస్పాన్సే లేదు. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అన్ ఆప్షన్ విచ్ డిస్క్రైబ్ యూ అని చెప్పింది. ఐ వాంట్ టు టాక్ టు కస్టమర్ కేర్, నో రెస్పాన్స్. 2 months ago, no reply. So select an option and చెప్పారు, no issue has been resolved yet అని చెప్పిన. My delivery date is 12th May. Still I did not get any update. So I don't have bike since 2 months. I want to be bike to be delivered at any cost అని పెట్టిన. No reply, no response, even call కూడా రాదు నాకు. ఇవ్వండి, other finance stuff 3 months ago. I took a loan through this app but didn't get EMI deducted. ఏంటి స్టేటస్ అని అడిగిన, బట్ అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. కాల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది మనకి. 3 months చూస్తున్నారు కదా, నో రిప్లై ఎట్ ఆల్. కస్టమర్ సర్వీస్ అయితే చాలా వర్స్ట్ ఉంది. ఇవ్వండి, సో నేను కాల్ చేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ కస్టమర్ కేర్ ఇస్ నాట్ వర్కింగ్ ఆల్, ప్లీజ్ అరేంజ్ అ కాల్ బ్యాక్ అంటే ఆటోమేటెడ్ మెసేజ్, ప్లీజ్ రీచ్ అవుట్ ఆన్ సపోర్ట్ అండ్ సో అని చెప్పేసి. ఇవ్వండి, అదే ప్లీజ్ రీచ్ అవుట్ ఆన్ సపోర్ట్ సో. ఐ గైస్ మ్యాడ్, ఐ ట్రైడ్ కాలింగ్ బట్ నో రెస్పాన్స్ అని కూడా పెట్టినాం. ఇక సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, టికెట్ ఐడి ఇస్తారు, మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు, కానీ ఏ రెస్పాన్స్ రాదు. సో చాట్, ఈమెయిల్, కాల్ అనేది మీరు డెలివరీకి ముందు ఏదైనా చేసిన రెస్పాన్స్ ఉంటుంది. దట్స్ వాట్ యూ గో టు ది ఓలా స్టోర్ డైరెక్ట్లీ అండ్ అక్కడనే పర్చేస్ చేయండి. వాళ్ళు ఏదైనా ఉంటే ఇష్యూ వాళ్ళు చెప్తారు. సో నేను బండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను, స్టార్టింగ్ బిగినర్స్ వాళ్ళ కోసం ఇది. ఇఫ్ యూ వాంట్ టు నో బిట్ స్పెసిఫికేషన్స్ మీరైతే ఈ వీడియో ఫస్ట్ బండి స్టార్ట్ చేయాలంటే కనుక ఇక్కడ రెడ్ ప్లేస్ ఉంది కదా, ఈ రెడ్ ఆప్షన్ పవర్ ఆప్షన్, ఇది సింగిల్ టైం క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అయితే చూపించేస్తుంది. ఇలా బోర్డు మీద, డాష్ బోర్డ్ మీద, ఇవ్వండి డాష్ బోర్డ్ మీద పాస్వర్డ్ అయితే చూపించేస్తుంది. సో మీరైతే పాస్వర్డ్ టైప్ చేస్తే మీ బండి అనేది అన్లాక్ అయిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా మీ పేరు కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఇది మీ పేరుతోటే అక్కడ సర్వర్ నుంచి లింక్ చేసి ఇచ్చేస్తారు. ఏదైనా మోడ్స్ కిందికి మీదికి అనాలంటే కనుక ఇది మోడ్ ఆప్షన్ అనమాట. ఇది వాల్యూమ్ అప్ ఆప్షన్, ఏదైతే రౌండ్ కంప్లీట్ రౌండ్ ఉందో వాల్యూమ్ అప్, ఇది వాల్యూమ్ డౌన్, ఇది పాజ్ అండ్ ప్లే. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇది రివర్స్ గేర్ వేసుకోవడానికి అనమాట. అండ్ మీరు కావాలంటే మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది హెడ్ లైట్, ఫ్రంట్ లైట్, ఇది రైట్ ఇండికేటర్, ఇది లెఫ్ట్ ఇండికేటర్, అండ్ ఇది హార్న్. బండి నార్మల్గా స్టార్ట్ కాదు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బ్రేక్ని పట్టుకొని పవర్ ఆప్షన్ని పట్టుకుంటే ఇక్కడ నార్మల్ అని వస్తుంది. నార్మల్ బండి అయితే మనం నడుపుకోవచ్చు. అండ్ మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ చెప్పాను కదా ఈ ఆప్షన్ ఉంటుందని, స్పోర్ట్స్ మోడ్, హైపర్ మోడ్, నార్మల్ మోడ్. అండ్ మీకు ఈకో మోడ్ కావాలంటే కనుక లాంగ్ ప్రెస్ ఇవ్వండి, ఇది ఆటోమేటిక్గా ఈకో మోడ్కి వెళ్ళిపోతుంది. కనిపిస్తుందా? 60% ఛార్జింగ్. 60% ఛార్జింగ్లో మనము 108 kilometers అయితే నడుపు. ఇంకొక స్పెసిఫికేషన్ ఏంటి అంటే ఏ మోడ్లో నడిపితే ఎంత కెపాసిటీ ఇస్తుంది అనేది కూడా చూపిస్తుంది. ఇప్పుడు నార్మల్ మోడ్ ఉంది కదా, ఇక్కడ 88 kilometers, స్పోర్ట్స్ మోడ్ అయితే 79 kilometers, అండ్ హైపర్ మోడ్ అయితే 65 kilometers, నార్మల్ మోడ్ అయితే 88 kilometers, ఈకో మోడ్ అయితే 108 kilometers ఉంటుంది. సో ఇట్స్ బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఈకో మోడ్లో మోస్ట్లీ డ్రైవ్ చేయడానికి చూడండి, ఒకవేళ దూరంగా మీరు వెళ్తుంటే కనుక. సైడ్ స్టాండ్ వేస్తే కనుక సైడ్ స్టాండ్ ఉంటుంది మనకి, ఆటోమేటిక్గా బండి అయితే పార్కింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి పీ అయితే చూపిస్తుంది. ఓపెన్ దిస్ బాస్కెట్, ట్రంకెట్. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ట్రంపెట్ ఆప్షన్, మనకి బండి అయితే వెనకాల డిక్కీ అయితే ఓపెన్ అయిపోతుంది. సో చూడండి ఎంత స్పేస్ ఉంది లోపల. సో మనకి ఒక 2-3 ల్యాప్టాప్ బ్యాగ్స్ అయితే ఈజీగా కవర్ అయిపోతాయి. చాలా బాగుంది ఈ ట్రంకెట్, చాలా నచ్చింది నాకు ఇది ఒకటి. సో అండ్ మనకైతే 2 speakers ఇచ్చారనమాట మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి. ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్, ఇంకా మనం హ్యాండిల్ చేసుకోవడానికి. ముందైతే పాత జనరేషన్లో అయితే ఇట్లా పెద్దగా ఒకటి వచ్చేది, మనకు సామాన్ మెటీరియల్ పెట్టుకోవడానికి రాకపోతుండే. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్, ఇది ప్రెస్ చేస్తే కనుక మనకి ఇది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకి ఇది ఉంది కదా, సో ఇక్కడ ఉంది కదా ఇట్లా, ఇది కింద డైరెక్ట్ క్లిక్ చేయడం, పెట్ చేయడం అంతే. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ఛార్జింగ్ అయిపోయాక ఆటోమేటిక్గా తీస్తే వచ్చేస్తుంది. సో 6.5 hours అయితే ఫుల్ ఛార్జింగ్ 0 to 100% పెట్టాలంటే కనుక 6 hours అయితే టైం తీసుకుంటుంది. రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్.
స్పీడ్ టెస్ట్ చెక్ చేద్దాం ఎంత వస్తుంది అనేది. 17, 20, 26, 28, 30, 33, 37, 40, 45, 50. సో చాలా మంచి స్పీడ్ అయితే ఉంది. సో నేను మోడ్ చేంజ్ చేస్తున్న హైపర్ మోడ్ చూద్దాం. ఆఫ్ ఇవ్వండి హైపర్ మోడ్లో అయితే ఇంకా రెచ్చిపోతుంది బండి. చాలా అంటే చాలా బాగుంది. స్పీడ్ అయితే అవసరం అసలు. హైపర్ మోడ్లో అయితే ఇలా ఫస్ట్ స్టక్ లైన్ అనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. ఇవ్వండి స్పీడ్ చూడండి. పికప్ అయితే చాలా బాగుంది. ఒకటేసారి పికప్ ఇవ్వండి, పికప్ చాలా బాగుంది. పికప్ అయితే సూపర్ ఉంది. ఇవ్వండి ఇన్స్టెంట్ పికప్ ఉంది. అసలు ఎలక్ట్రిక్ నడిపినట్టే లేదు నాకైతే. సో మీరు మధ్యలోనే కొంచెం స్పీడ్ తక్కువ చేసుకొని మోడ్ అయితే నేను నార్మల్కి వచ్చేస్తా, ఎందుకంటే నాకు అంత హెవీ స్పీడ్ ఏం అవసరం లేదు. నార్మల్ స్పీడ్ అయితే నాకు సరిపోతుంది. ఇదే అన్నమాట మొత్తం ఓలా బైక్ రివ్యూ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే నేను మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను 99.9%. ఇంకొకటి ఏంటి అంటే, సో దీనికి మనకి సైడ్ రాడ్స్, స్క్రీన్ గార్డ్ కూడా ఏం రాలేదు. సో అవన్నీ నేను ఎక్కడ వేయించుకున్నా ఏంటి అనేది లాంగ్ వీడియో అన్నా నేను షార్ట్ రీల్లో అన్నా మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్. సో ఇదంతా వచ్చేసి పార్ట్ 1, ఓలా పార్ట్ 1 వీడియో. ఒకవేళ నాకు మంచి రెస్పాన్స్ వస్తే కనుక ఓలా పార్ట్ 2లో స్పెసిఫికేషన్స్ అన్నీ ఇంకేమన్నా నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానా, ఇంకా ఒక 1 వీక్లో నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఏమేమి చేంజెస్ అయినాయి అండ్ ఏమేమి మోడిఫికేషన్ చేసినాను, ఇంకా ఏమేమి స్పెసిఫికేషన్స్ అనేది ఉన్నాయి, లాక్ అన్లాక్ అండ్ లాక్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. టిల్ దెన్, బాయ్ బాయ్.